ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలు ఎత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలను ఎత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. అగచాట్లకు భయపడి ప్రేమ లేని వారంగా అయిపోయామనుకో. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించకపోతే, ఎవడి బాధ్యతను ఎత్తినేసుకోకపోతే, ఎవరికి రెస్పాన్సిబిలిటీగా మనం ఉండకపోతే మనకి ఏ గొడవ ఉండదు, హ్యాపీ. మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీ. కానీ మనతో దేవుడు ఉండడు. నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, దేవుడు కూడా ఉండడు నీతో. కానీ కొన్ని సమస్యలు వస్తే వచ్చినాయి, పర్వాలేదు, మనం మేలే చేసి శ్రమ పడుతున్నాం కానీ కీడు చేసి శ్రమ పట్టలేదుగా. రాని వస్తే వచ్చినాయి, రాని ఏందంట, నా దేవుడు ఉన్నాడు. నేను అన్యాయం చేసి శ్రమ తెచ్చుకోవాలా, మేలు చేసి శ్రమ పడుతున్నా, ఆయన చూసుకుంటాడు అని నువ్వు శ్రమకు జడవకుండా ప్రేమను చూపుటకే నిర్ణయించుకున్నావు అనుకో, నీతో దేవుడు ఉంటాడు, ఆ సంఘంలో దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలో దేవుడు ఉంటాడు, ఆ వ్యక్తుల దగ్గర దేవుడు ఉంటాడు. శ్రమలకు భయపడి ప్రేమ లేని సంఘముగా మనం ఉందామా? శ్రమలకు భయపడి ప్రేమ లేని వ్యక్తులంగా మనం ఉందామా? శ్రమ అయినా పర్వాలేదు, ప్రేమ కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? మీరు చెప్పండి. శ్రమైనా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? ఉందామా? చెప్పండి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆ వ్యక్తితో ఉంటాడు, ఆ సన్నిధిలో ఉంటాడు. కొంతమంది ఇబ్బంది పెడతారు, మన దగ్గర మేలు పొంది మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు. కొంతమంది నేను చూశాను, సన్నిధిలో ఉండి ఆనందం పొందినంత వరకు పొంది పోతా పోతా నా మీద భయంకరంగా మాట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన నా చెవులకు వస్తాయి, ఏం చేయాలా? మరి అలాగని నేను మరొకరికి ప్రేమ చూపటం మానుకునేదా? అట్లా అన్నరాదు. సరే అంటే అన్నారులే, చేస్తే చేశారులే. ఎందుకు? ఇప్పుడు ఒకరి స్థానంలో నువ్వు తీసుకుంటున్నావు, నీకు అవకాశం ఉంది, ఉండి కూడా నువ్వు అలా పొందటం యుక్తం కాదు. నిజముగా దిక్కులేని వారికి సపోర్ట్ చేయటం న్యాయం. నువ్వు కలిగి ఉండి అలాగ చేయొద్దు అన్నప్పుడు వాస్తవమే కదా అని అర్థం చేసుకొని ఘనంగా వెళ్తే మంచిగా ఉంటుంది. కానీ స్థానాన్ని ఖాళీ చేయన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడి వేరే రకంగా ప్రచారం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర అన్యాయం లేదు, లేకపోతే పరిచారకుల దగ్గర అన్యాయం లేదు. నా మీద చేయకపోయినా నన్ను అన్నారు, కొంతమంది నన్ను అన్నారు, పాష గారు పర్లేదు కానీ ఆడు ఉంటారే వాళ్ళే అంట. ఎందుకు? నిన్ను ఎళ్ళమన్నందుకు సైతాన్లు అన్నమాట. ఆయన ఆ దృష్టికి వాళ్ళే తెస్తారు. మేము ఇట్లా చేసి ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసి ఆదరిస్తే చివరికి ఇలా అన్నారు అన్నయ్య అనుకుంటూ వస్తారు. అట్టయితే ఏం చేద్దాం మరి, ఇక సాయం చేయటం మానుకుందామా అంటాను. అట్టనే కాదులే అంటారు. అట్టయితే ఏసై ఉన్నాడు, మరి చెప్పనీరా తల్లి, ప్రచారం చేయని, ఏమైంది, ఆయన ఉన్నాడుగా, అడిగిపోతారు. తప్పకుండా వాళ్ళకి మళ్ళా మన అవసరం పడేటట్టు చేస్తాడు దేవుడు. దావీదు వెళ్తున్నప్పుడు షిమి అనే ఆయన దూషించాడు, తిరిగి మళ్ళీ వచ్చేటట్టు చేశాడు కదా దేవుడు. కాబట్టి మనం తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాం, ప్రేమ చూపించాం. ఆయన అన్యాయంగా ప్రచారం చేశారు, న్యాయం దేవుడు తీరుస్తాడు. అవసరమైతే మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడేటట్టు నా తండ్రి చేస్తాడు. మనం మాత్రం ప్రేమ చూపటం మానకూడదు. మానితే ప్రసంగాలు ఉండొచ్చు, పబ్లిసిటీలో ఉండొచ్చు, హడావుళ్ళు ఉండొచ్చు, ప్రభు ఉండడం. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి ఎవరు ముఖ్యం? ప్రభు ముఖ్యం. మన ఇల్లు ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ కలిగిన ఇల్లు అయితే కష్టాలు ఉంటాయి. మరి ఇప్పుడు కష్టాలకు జడిసి ప్రేమ లేని ఇల్లు కలిగి ఉందామా, లేకపోతే కష్టాలైనా పర్వాలేదు ప్రేమ గల కుటుంబాన్ని కలిగి ఉందామా? ప్రేమ కలిగిన ఇల్లు అయి ఉండాలి. నాకు జీర్ణం కాదు, ప్రేమ లేకుండా మనుగడ సాగించడం నా వల్ల కాదు. కొంతమంది ఇట్లా అయితే ఎట్లా అంటారు. అంతే, నన్ను అట్లా తయారు చేశాడు దేవుడు. నా గుండెల్లో ఆయన ప్రేమను కుమ్మరించకపోతే ఇంత ఓర్చుకోలేను, ఇంత చేయలేను, ఇంతమందికి నేను ఆన్సర్ చేయలేను,
ఇంతమంది బరువు మొయ్యలేను. ఆయన నాకు ఇచ్చిన అభిషేకం ఏంటంటే నా గుండెల్లో, నాకే కాదు దేవుని కొరకు నిజాయితీగా సేవ చేస్తున్న ప్రతి దైవజనుని గుండెల్లో దేవుడు ఆ ప్రేమను పోశాడు కాబట్టి అంత మొయ్యగలుగుతున్నారు. నేను అంటాను, ఒక పెద్ద పరిచర్య నువ్వు చేయాలి, ఒక పెద్ద సంఘాన్ని నువ్వు కట్టాలని నీకు ఆశ ఉంటే ఓ దైవజనుడా, ఒక పెద్ద ప్రేమ కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి.